అయిపోయింది. నెక్స్ట్ నువ్వు వేయరా, తర్వాత వాడేస్తాడు. ఎవర్రా అది పొద్దున్నే గడ్డ వెనకమాల దుకాణం పెట్టింది? వాసన గట్టిగా వస్తుంది. ఎరా లంక పొగాక? మీ నాన్నకి చెప్తే సిగరెట్ కొనిస్తాడు కదా. సర్లే నేను వెళ్ళి చెప్తాలే. అత్త వీడే అత్త చుట్టూ కలిస్తే 100 సంవత్సరాలు బతకచ్చు అని చెప్పాడు. మీ నాన్నకి కూడా చెప్తాలే, వచ్చి 6 సెకండ్లో చంపేస్తాడు. చెప్తా ఉండు. సుట్ట కట్టిన దారం ముక్క అంత లేరు. ఏం చేద్దాంరా? అది వెళ్ళి మా ఇంట్లో చెప్పింది అనుకో, నాన్న నా వీపు మీద హస్త సాముద్రిక ముద్రలు వేస్తాడు. ఆగండ్రా, భయపెట్టకండి, ఏదో ఒకటి ఆలోచించనివ్వండి. రేయ్, మా నాన్న గనక నన్ను కొట్టాలి, నేను నీ పేరు రాసి నూతిలో దూకేస్తాను. ఈడొకడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సత్యవతి ఎలా బుక్ చేయాలి? ఏరా పొలానికి వెళ్ళలేదా? వెళ్ళలేదురా. ఖాళీకి కూర్చున్నావు? మీ ఆవిడ ఇంట్లో లేదా? ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలరా, మీ ఆవిడ మనసు మాత్రం బంగారం. మొన్న కూర ఏమి లేదు సత్యవతి అన్న, వెంటనే చికెన్ కూర తీసుకొచ్చి పెట్టేసింది. నిన్నటికి నిన్న తలనొప్పిగా ఉంది అన్న, వెంటనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి. ఆవిడ అంతేరా. నేను బంగారం అన్నాను కానీ రా వచ్చినరా, చల్లగా చూస్తాడు రా దేవుడు. ఇదేంటి ఎలా వచ్చాడు? మా మావయ్య టీ షర్ట్ మీ ఇంటి ముందుంది. అందుకేనా ఇందాకటి నుంచి మా ఆవిడని తెగ పొగిడేస్తున్నావు? ఏమే వస్తున్నాను, ఎంత చూస్తా నీ అబ్బా. ఏంటే సత్యవతి, లెక్క సరిపోయిందా? ఇంకా కావాలా? సీన్గా దొంగ సచ్చినోడా, నీ కాళ్ళు ఇరిగిపోను, దొరుకుతావురా. ఎరా ఎగ్జామ్ చదివారా? రాత్రి 8 గంటలకి రావు కాలం వచ్చింది. అయితే 11 గంటలకి నిద్ర వచ్చింది, నిద్రపోయా. మరి నీ సంగతి? నిన్న పొద్దున్నే 8 గంటలకి 24 ఫిల్మ్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూశాను. మధ్యాహ్నానికే డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. అందుకే రాత్రి 3 సినిమాలు చూసి పడుకుని పోయాను. మా ఇద్దరి సంగతి ఓకే. ఇంతకి నువ్వు చదివావా? నా సంగత ఇది నీది, ఇది నీది, ఇది నాది. మొత్తం 9 స్లిప్పులు. ఇవే అటు తిప్పిటు ఇటు తిప్పటి రాస్తే చాలు. ఏ మాటగా మాటేరా, మన బాలలో బాల మేధావి నువ్వే రసీను. మునగ చెట్టు ఎక్కిచ్చిన చాలే గాని ముందు బబుల్ గమ్స్ తీసుకోండి. ఇవెందుకురా? వెయిట్ కోసం. పిల్లలు ఎవరు కాపీ చేయకూడదు. ఎవరైనా స్లిప్స్ తో దొరికారా? ఎగ్జామ్ రాయనివ్వను. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రాచేవా? రాత్రంతా కష్టపడి చదివి రాసేసాను సార్. రాత్రంతా చదివేవా చింపేవా? సార్ ఎక్కేం రాత్రంతా చదివితే మరి ఇదేంటి? నాకేం తెలుసు సార్. అయినా నేను కష్టపడి చదువుకొని ఈ ఊరికి కలెక్టర్ అవుదామంటే మీరేంటి సార్ ఈ స్లిప్పులు పెట్టావు అంటున్నారు? ఏ ఏదో పెట్టినట్టున్నాడు. నిలదీసి అడగండి సార్. టాపిక్ మన మీదకి వచ్చేలా ఉంది. ఏంటి సార్ మాకు ఏదో డిస్టర్బెన్స్? మమ్మల్ని ఎగ్జామ్ సరిగ్గా రాసుకొనివ్వరా? ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి సార్. ఎక్కేం బాగా చెప్పావు. డిపార్ట్ చేసినందుకు ఏడుస్తున్నావా లిల్లీ?
ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత కామన్, ఫెయిల్ అయిన తర్వాత 7 ప్రోటీన్, వచ్చే ఏడాదైనా స్లిప్పులు పెట్టకుండా పాస్ అవ్వు లిల్లీ. డిబార్ అయ్యానని ఏడవట్లేదు. మరి డిబార్ అయ్యానని తెలిస్తే మా నాన్న 2 కొడతాడు. పుస్తకం పోయిందని తెలిస్తే 4 ఎక్కువ కొడతాడు. అందుకే ఏడుస్తున్నా. ఇందాక బుక్ దొరికింది, ఇదే అనుకుంటా, ఇచ్చేరా. తీసుకోలేల్లి. థ్యాంక్ యూ సీను. థ్యాంక్స్ ఎందుకు లిల్లీ, మేము వెళ్ళాక పుస్తకం తెరిచి చూసుకో, వచ్చే ఏడాదైనా పనికొస్తుంది. అవతల ఇంకో పార్టీ 8 ఉండాలా వెళ్ళిపోవాలా? అమ్మలుడు అమ్మో. ఎక్కడికి? ఏరా నీకు ఇంకా వీడియో మెసేజ్లు రాలేదా? ఏంటిదది? వెళ్ళడం రావడం నా ఇష్టం గానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎప్పుడు లేచిపోదాం? సిగ్గులేదా? అది ఎలాగో లేదు. ఎందుకు చెప్తున్నానో విను. వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఫైనల్ గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను. ఆ కాశీగాడిని ఇష్టపడే తాలి కట్టించుకున్నానని చెప్పు, వెళ్ళిపోతాను. లైఫ్ లో ఇంకెప్పుడు నీకు ఈ ఫేస్ చూపించను. ఎవడెవడొస్తున్నాడు అందరి మీద కన్నీసు. ఇదేంటి ఇక్కడున్నాడు, నా మీద పడ్డాడు? రమ్మంటే రివర్స్ లో వస్తున్నావేంట్రా? అన్నా నేను నెల తక్కువ ఏదానన్నా. పూజారి గారు నన్ను ఇలా రివర్స్ లోనే ప్రదక్షిణలు చేయమన్నారన్నా. రేయ్, అన్నా నువ్వేంట్రా ఇక్కడ? అన్నా గుడికి వచ్చానన్నా, రావద్దన్నా? నువ్వు వద్దంటే వెళ్ళిపోతానన్నా. అన్నా వెళ్ళిపోతానన్నా. థ్యాంక్స్ అన్నా. బా ఆ కాశీగాడిని చూస్తే రావణాసుడికి వారసుడిలో ఉన్నాడు బా. జస్ట్ మనం వెనక నుంచి కొట్టినందుకే ఊర్లో కొత్తగా కనిపించిన ప్రతి ఒక్కడిని చితకొట్టి వదిలిపెట్టాడు. చైత్రాన్ని తీసుకెళ్ళడం మాట పక్కన పెట్టు, మన శవాలను తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వడు రాడు. ఏంటి? ఆ కాశీని కొట్టింది నువ్వా? అవును సార్, కొట్టాలనుకున్నాం కానీ వాడేవాడో కొట్టినట్టు కాదు, కలలతో కొట్టాలనుకున్నాం. అవును బ్రదర్, అది నిజమేలే. కానీ కళాపిపాసి కన్నెర్ర చేయటమా? అది కళలో కూడా జరగని పని నాయన. వాణ్ణి కళలతో కాదు కర్రలతో కొట్టినా మారడు. చేత్తో అలల్ని ఆపవచ్చునేమో కాని కళలతో వాణ్ణి మార్చలేంగాక మార్చలేవు నాయనా. అయినా ఆడెలా పోతే మాకెందుకండి? రోజు చక్కగా అడుక్కునే వాళ్ళం, జేబు నిండా డబ్బులు సంపాదించేవాళ్ళం. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఇలా అయితే మా కళలు ఉండవు, మా కళలు నెరవేరవు.
కళలంటే నాకు గుర్తొచ్చిందయ్యో, నాకు రెండు కళలున్నాయి. ఒకటి రవీంద్ర భారతిలో గొప్ప కళాకారుడుగా సన్మానం పొందడం, రెండు మా ట్రూప్ చేసిన డ్రామా చూసి ఆ కాశీగాడు శహబాష్ అనయానా. వచ్చినప్పుడు నేను చెప్తున్నారు ట్రూపు 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 అని. మీలో ఊపు తప్ప ఆ ట్రూప్ ఎక్కడ కనబడలా. చూస్తారా చూస్తారా అయితే పదండి. ఇదే మా కళా నిలయం, దశావతారం డ్రామా కంపెనీ. బా సెటప్ చాలా గట్టిగా ఉంది బా. ముసలోడు కళ్ళు మూసి జల కొట్టేసామంటే మనకి సంవత్సరానికి సరిపడా మందు ఖర్చు చేసే డబ్బులు వచ్చేస్తాయి బా. ఒరేయ్, వీడు లవుడు వీడు కుషుడు మన గూటి పక్షులే. నువ్వు ఇలా ముందుకు వచ్చాయి. వచ్చిన అతిథులకు నమస్కారం చేయరేమిట్రా? ఇది ప్రార్థనలా లేదు, పరలోకానికి మార్గంలా ఉంది. ఇది రోజు చేసేదే బాబు ప్రార్థన. అందుకే గురుగారు మీకు అది రాలేదు. ఏమిటది? రవీంద్ర భారత్లో ప్రదర్శించే అవకాశం. ఆహా, నా ట్రూపునే మీరు అవమానిస్తున్నారు. అవమానించట్లేదు గురుగారు, అవకాశం ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నాం. అంటే ఒక్కసారి మీరు ఇటు రండి. ఆ, మై డియర్ ఔత్సాహిక కళాకారులారా, మీకేమేమొచ్చో ఒక్కసారి ప్రదర్శించండి. ప్రదర్శించండి. పక్కకి జరగరా, తగులుకోరా. బావలు 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 సయ్యా నై నై నువ్వు ముయ్ ముయ్. బావలు సయ్యా సై బావలు సయ్యా రింబోల 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 రింబోల. Hey, next. ఆపండ్రా ఆపండ్రా ఆపండ్రా. నాయనా లవా, 3 సార్లు ఎందుకు అరిచావు? ముగ్గురున్నారు కదా గురూజీ. ఓహో, ఆ, అది గాత్రంలా లేదు, ఆనకొండ అరుపులో ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళాం అనుకో, మనం రోడ్డు మీదకి వస్తాం. అయినా వీళ్ళ స్వరంలో శృతేదో లయేదో తెలియట్లేదే. ఇంతకీ ఆ శృతిలయ్యా ఎవరు బా? నువ్వు మూసుకో. ఆల్రెడీ క్లోజ్డ్. ఏండే పిచ్చప్పారావు గారు, రవీంద్ర భారతి లెవెల్ అంటే మీరొక్కరే చేస్తే సరిపోదు, మీ ట్రూప్ కూడా గట్టిగా చేయాలి. అది మీ ఇంట్లో ఆసరా ఇచ్చారు, ఇంకొంచెం అవకాశం ఇస్తే రవీంద్ర భారతి లెవెల్లో పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేయించేస్తా. ఈడికా జనానికా? సాంఘికం, నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట పొదుపుగా వాడుకోవాలి. ఏం పంచికడే లాగండి. అందుకే కదా మీరు పిచ్చప్పారావు నుంచి సుయోధన సార్వభౌముడయ్యారు. సరే, ఇంతకీ ఏం చేద్దామంటారు? రేపు చూడండి. చూడండి బాబు, నేడే చూడండి మన నర్సీపురం గ్రామంలో రామ భీమాంజనేయ యుద్ధం. నేడే చూడండి బాబు, నేడే చూడండి ఆలోచించిన ఆశాభంగం. నేడే చూడండి బాబు, నేడే చూడండి రామ భీమాంజనేయ యుద్ధం. ఏమి నాటకం ఏమిటో, స్టేజ్ మీద ఆర్టిస్టులు లేరు, స్టేజ్ ముందు ఆడియన్స్ లేరు, ఏం చేయాలో ఏమిటో. ఏమైంది గురుగారు, టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాక మరేంటి నాయనా ఇది? చూడు నాయనా లవా, ఈ టైటిలే కొంచెం తేడాగా ఉంది. తీసుకొచ్చి వీంటి ముందు పెట్టావు, తేడా ఏమి రాదు కదా. గురుగారు, మీ పర్ఫార్మెన్స్ చూశాక కాశీగఢ్ చప్పట్లు కొట్టాలి, జనాలు ఈలలేయాలి. ఇక టైటిల్ అంటారా, రవీంద్ర భారతిలో గత 5 ఏళ్లుగా ఇదే నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీకు తెలుసా? అవునా? నిజమా? నేను ఎక్కడ వెళ్ళలేదే. అవి హైదరాబాద్ లో దొరుకుతాయి కదండి, ఈ ఊరు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓహోహోహోహో. అవును, నువ్వింకా మేకప్ వేసుకోలేదేంటి? ఈ రోజు డైలాగులన్నీ మీవే సార్, ఓ. డైరెక్షన్ మాత్రమే నాది, ఆహా. అందుకే మేకప్ వేసుకోలేదు. నిజమా? ప్రేక్షకుల్ని కళాకారుల్ని ఏరుకొస్తా. ఎవరికొస్తావా? అదే సార్, పిలుచుకొస్తా. పిలుచుకొస్తావు, త్వరగా రా నాయనా. ఈ లోపు మేము రిహార్సల్ చేస్తూ ఉంటాం. రిహార్సల్ బాణం అందుకో. నువ్వు రాగం అందుకో. కొట్టుకుంటే లేకపోతే కూసండి. నాకు కూడా చాలా చిరాగ్గానే ఉంది. ఎక్కడ వీళ్ళు? ఎవరు వీళ్ళు? వీళ్ళు కూడా మనలాంటి గులాకారులే గురుగారు. ఓహో, ఏం జరుగుతోంది నాయనా? యుద్ధం. యుద్ధమా? సిద్ధమేరామా? నాయనా, ఆయుధాలు జాగ్రత్త నాయనా, దెబ్బలు తగులుతాయి. ఇవే కదా. సరే, అలాగే. రే హార్మోని వస్తావేంట్రా? వాయించో. ఓకే గురుగారు. కాసుకో భీమా.
ఏం జరుగుతోంది నాయనా? యుద్ధం యుద్ధం. రేయ్ నోటికి మాట లేదు కంటికి చూపు లేదు దీనికోసమారా నన్ను ఊరు నుంచి తీసుకొచ్చారు కూర్చునే క్యారెక్టర్ ఇచ్చారు, ఆడి వరకు సంతోషించు. ఓడిపోయాను గెలిచారు గెలిచారు గెలిచారు. ఏం జరుగుతోంది నాయనా? కిరీటం పడిపోయింది, నేను గెలిచాను. అమ్మడి అమ్మ నాటకం ఇంకా స్టార్ట్ కాకుండానే ఈడేదో అదో పని చేసినట్టున్నాడు. ఒరే బాబా వస్తున్నానుండ్రా. హనుమా పరిగెత్తరా బాబా, ఆడేదో కొంప ముంచిలా ఉన్నాడు. రారా. గోడ దుక్కున్నాడనా? మీరేంటి సార్ ప్రతిసారి నన్నే తగులుకుంటారు? ఏంట్రా కథ? నా ఇంటి చుట్టూనే తిరుగుతున్నావు. మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. అనుమానమా? అమ్మా మహాతల్లి, నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు లౌడు, నేను పగటి వేషగాడిని. ఏదో మా హనుమంతుడు తప్పిపోతే వాడిని వెతుక్కుంటూ వచ్చానంతే. కావాలంటే మా నాటకాల సెటప్ కూడా మీ ఇంటి ముందే వేసాం, చూడండి. ఏమండి గురుగారు, ఏక్ బార్ ఇద్దరు ఆహో. అమ్మని అమ్మ, వీడేంటి మళ్ళీ కుక్కలో ఉన్నాడు? నన్ను నమ్మండి అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. నువ్వేంటి మళ్ళీ ఇక్కడ? సార్ మా హనుమంతుడు తప్పిపోతే వచ్చాను గురుగారు. హనుమంతుడు తప్పిపోయాడా? ఎక్కడరా హనుమంతుడు? అవును కదా, తప్పిపోయాడు హనుమంతుడు. ఇడుగో మా హనుమంతుడు వచ్చేసాడు బాబు. ఇంతసేపు ఎక్కడికి పోయావురా? వెళ్ళానండి. వెళ్ళకూడదా అండి? మీరు ఎలా చూస్తే మళ్ళీ వస్తుందండి. అమ్మా ఇక మీదట వీడు ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో కనపడకుండా చూచే పూచి నాది తల్లి. ఈ ఒక్కసారి క్షమించి వదిలేయమ్మా. అలాగేనమ్మా. పద. రేయ్, మళ్ళీ ఏమైందిరా నాయన? చైత్ర ఎవరో తెలుసా? తెలుసు. ఎలా తెలుసురా? ఎలా తెలుసేంటి సార్, మీ భార్య ఊరు మొత్తానికి తెలుసు. ప్రత్యేకించి నాకు తెలవడానికి ఏముంటది? కాశీ ఆనొదిలేయ్. కొండ్రా. ఓ మనిషిని మాటి మాటికి కదిపితే అదే మనకు ప్రమాదం అవుతుంది. అమ్మో అమ్మో, ఎక్కడైనా ఊర్లో ఒకరో ఇద్దరో తేడాగా ఉంటారు. ఈ ఊరేంటో ఊర్లో ఉన్న మనుషులంతా తేడాగా ఉన్నారు. బతికుంటే బల్సాగు తిని బతకచ్చు. వెళ్ళిపోదాం పదలుడు. నేను రాను మావయ్య. ఒరే అల్లుడు, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది సినిమాల్లో చూడడానికి బానే ఉంటది, రియల్ లైఫ్ లో కాదురా. నా మాట వినరా? తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియకముందే ప్రాణాలకు తెగించాను. ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తుందని తెలిసాక ప్రాణాలు పోతున్నాయని పారిపోమంటావా? నేను చైత్రకు చెప్పాను మావయ్య, ఈ ఊరంటూ దాటితే తనతోనేనని. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు. స్నేహం కోసం అంతకు మించి చేయడానికే మేమంతా నీతో ఉన్నాంరా. కానీ ఇప్పుడు పరిస్థితి కాదు బావా. మన ప్రయత్నం మనం చేశాం సీను. మనం ఎవరో వాడికి తెలియదు కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నాం. మనం చైత్ర కోసం వచ్చామని తెలిస్తే శవాల్గా మిగులుతాం. వెళ్ళిపోదాం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అది కాదు గురుగారు. సీను, నన్ను వెధవన చేసినందుకు నేను బాధపడటం లేదా? వీళ్ళు చెప్పేది కూడా విను. వాడికి ఈ విషయం తెలియడానికి ముందే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళమంటున్నారు? మీ అక్క కూతురు వాడి వల్ల చనిపోయినా మీరు వాడిని ఏమీ చేయలేకపోయారు. చైత్ర వాళ్ళ అమ్మ నన్ను వాడి నడు రోడ్డు మీద నరికేసినా సరే వాడిని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ అబ్బాయి తన కోసం ఏదో చేస్తానంటున్నాడుగా, చేయనివ్వండి. వాళ్ళ కోసం మనం ఏం చేయగలమో అది చేద్దాం. చూడు సీను, రేపు మన ఇంట్లో పూజ ఉంది. చైత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఏంటిలా వచ్చావు? అమ్మా అది రేపు పొద్దున మా ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాం. అందుకని మీరు కూడా వస్తే బాగుంటుందని. అది మీరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు, పో. పెట్టావు కదా.
చైత్ర, ఈ ఊర్లో నిన్ను కాశీ ఇంటి నుంచి బయటికి తీసుకురావడం అనేది ఎవరి వల్ల కాదు. అంత ధైర్యం కూడా ఎవరూ చేయలేరు. నీకున్న ఒకే ఒక ఆధారం సీను. ఎందుకంటే అతనికి నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం తన ప్రాణాలైనా ఇస్తాడు. రేపు మా ఇంట్లో పూజ ఉంది. నువ్వు అక్కడి నుంచి బయటికి రావడానికి ఇదొక్కటే మార్గం. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. అరే అక్కడ పెట్టు. ఏం మాట్లాడవేంటి? తప్పుకో తప్పుకో. తను వస్తుందా రాదా? అరే వదిలు సీను. పట్టుకున్నది వదలడానికి కాదు, ఒక్కసారి వదిలినందుకే ఇక్కడ దాకా వచ్చాను. మరెందుకు వచ్చాను? అక్క చెప్పింది. వదిలేయండిరా, వదిలేయండి. రేయ్ కాశీ! రేయ్ కాశీ! ఏంట్రా ఇంకా చంపలేదని చావడానికి వచ్చావా? ఏంటే అరుస్తున్నావు? ఉన్న చోటే పాతేస్తా. నీ కొడుకు ఇంట్లో ఉంటే చెప్పు, లేకపోతే వచ్చాక చెప్పు. నిన్నటి దాకా చైత్రని దొంగతనంగా తీసుకెళ్దామనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు, నీ కొడుకు, నీ మంది, ఈ ఊరు జనం చూస్తుండగా చైత్రని తీసుకెళ్తా. ఏం పీక్కుంటారా పీక్కోండి. రేయ్, నా కొడుకు గురించి నీకు తెలియదు. ఈ ఊర్లో అడిగితే చెప్తారేమో నీ కొడుకు గురించి. మా ఊర్లో అడగకుండానే చెప్తారు నా గురించి. ఒక్కసారి మా ఊర్లో అడుగు పెట్టి చూడు, నేనేంటో నీకే తెలుస్తుంది. చెప్పాడికి నేను చెప్పానని చెప్పు. ఈ సీనుగాడి సీను మొదలయ్యాక సైడ్ ఆర్టిస్ట్ ఎవడైనా సైలెంట్ అయిపోవాల్సిందే. పదమా. నరసింహ ఉరిమే నరసింహ
చేశాడు, తీసుకెళ్తున్నాడు. ఇక చైత్రం టచ్ చేయటానికి కాశీ కాదు కదా, వాడి జేజమ్మ దిగి రావాలి. మాటలతో చెప్పడురా, చేతలతో చేస్తాడురా, సీనుగాడికి ఎదిరెళ్తే కేల్కతం రా. మాటలతో ఎదిరెళ్తే కేల్కతం రా. కనిపించని శక్తిరా, కలబడితే కత్తిరా, సకల కళ వల్లపుడే సీనుగాడురా. క్షణం క్షణం ప్రపంచనం సృష్టిస్తాడే, క్షణం క్షణం ప్రతి నరం వణికిస్తాడే. ప్రాణమంత తీపిలేని మనిషే వీడే, ప్రతి క్షణం ప్రేమకే విలువిస్తాడే. ఉగ్రనేత్రుడే వీడు, ఉప్పు పాతరేస్తాడు. ఊపిరిలో తడపించి సలసల మరిగిస్తాడు. పిడికిలనే బిగించి శత్రువునే వధించి ఉప్పెనగా దూకేసి గెలిచే శ్రీరామ్. పిడికిలనే బిగించి శత్రువునే వధించి ఉప్పెనగా దూకేసి గెలిచే నా కొడుకును వదిలే ప్రసక్తే లేదు. వాడికన్నా ముందు వాడి ఊర్లో మనముండాలి. పదండ్రా. చావడానికి పార్వతీపురం నుంచి ఇక్కడి వరకు వచ్చావు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? నా కొడుకు వచ్చేంత వరకు. వస్తున్నాడు రా నా కొడుకు. ఎవరికండి వదలరా. రా 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 రా. రేయ్, నా ఊరు జనం ముందు దీన్ని తీసుకెళ్తానని ఛాలెంజ్ చేసావు, తీసుకెళ్ళావు. శభాష్. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను రా. ఈ ఊరు జనం ముందు నిన్ను చంపి దాన్ని తీసుకొస్తాడు నా కొడుకు. చంపేరే కాశీయాన్ని. రేయ్, ఆగండ్రా. కాశీ.
స్వామి ఏమిట్రా అరుపులు కాకుల్లాగా? అసలే నేను ధ్యానంలో ఉన్నాను. సమంతాతో సమంతాతో యాగం చేయిస్తున్నానయ్యా. అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం? క్షమించండి స్వామి, ఆ. ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ. అవును స్వామి, అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చా. ఆనందాన్ని తర్వాత పంచొచ్చు, ముందు ఆ స్వీట్లు పంచు మామా. తీసుకోండి స్వామి. మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యారాసే స్వామి. ఇదేంటి నా పత్యాపారం ఎలా జరిగింది? వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారు స్వామి? ఒక్క రాసే కదరా కలిసింది. ఇప్పుడు చూడు, భూమి బక్రించేసి నేలను నాకించేస్తాన్రా. నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా. నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్య అయినా సుమంగిలైతే కదా నీ సొంతం అయ్యేది. అర్థం కాలేదు స్వామి. అర్థం కాపోవటానికి ఏముంది నా పత్యాపారం? ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది. ఇంకో దారి లేదా స్వామి? ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోవటానికి ఇదేమన్నా గూగుల్ మ్యాపా నాయన? దరిద్రం. ఇక అంతా పత్యాపారమే. పర్లేదు స్వామి, 100కి 35 మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను. ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో దాంట్లో పాస్ అయిపోయాను కదా. అంటే 35కి ఇంకో 15 కలుపుకొని 50 వచ్చినట్టే కదా. ఆ అమ్మాయి నీ హైట్ కన్నా 5 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది. అవును స్వామి. నీ వెయిట్ కన్నా 5 కిలోలు తక్కువ ఉంటుంది. అవునా? తెలియదు స్వామి. సరే, నీ కోసం ఇంకొకటి అడుగుతాను, చెప్పు. ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదా? మీకెలా తెలుసు స్వామి? నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహువు శిక్షిస్తాడు. నేను రక్షిస్తాను. దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు. ఇక అంతా పత్యాపారమే. ఏదేమైనా స్వామి, వదిలే ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా కూడా వదలవా? నేను పోయినా పర్లేదు స్వామి. నేను చెప్పింది నీ గురించి కాదు, అమ్మాయి గురించి. స్వామి నిజమే నాయనా, నీరు పల్లానికి చేరుతుంది. నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఇక అంతా పత్యాపారమే. అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి. నమస్కారం. నన్ను దీవించండి స్వామి. అతి వినయం దూర్త లక్షణం. ఒరే సీనుగా, నీకు ప్రేమ కావాలి, నాకు నీతో పగ తీరాలి. అందుకే ప్రేమతో కొడతాన్రా. ఇక అంతా పత్యాపారమే. ఓం నమ శివాయ. ఆడుబా, ఆడకుండా ఆలోచిస్తున్నావేంటి? ఇంకేం ఆలోచిస్తాడ్రా? ఆ చైత్ర గురించి ఆలోచిస్తుంటాడు. ఆహా, అంత ఆలోచన ఎందుకు బా దాని గురించి? ఎట్లే వెళ్తున్నారా కోటిపల్లె? కోతులు ఎదురొచ్చాయిగా, ఎక్కడికైనా వెళ్ళాలి. వాళ్ళకి మంచి పని చేసావే. ఏమైంది అతనికి? ఓ మై గాడ్! వీలేట్రా పంట ఎక్కకుండా పడవెక్కారా? గురుగారు చెప్పు నాయనా. మీరు చెప్పినట్టుగానే మా వాడు నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడు. పోన్లేరా, కొట్టుకుంటూ పోయి ఎక్కడో ఒక దగ్గర తేల్తాళ్లే. అలాగే గురుగారు. ఆ సీనుగారిని గంగపాలు చేద్దాం అనుకున్నాం, ఆడే గంగపాలు అయిపోయాడు. ఓం నమ శివాయ. ఇక నిశ్చింతగా పడుకోవచ్చు. Oh my God! చెయ్యి చూడు. ఏ మాటగా మాట చెప్పాలి. మరే ఊరంతా అదే అనుకుంటున్నారు. వాడు బాధ్యత తీసుకుంటే ఎంత రిస్కైనా చేస్తాడు ఎదవ.
ప్రేమలో పడ్డావు, నిన్న గోదావరిలో పడ్డావు, ఇప్పుడు టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ పడక ఆ, ఇక్కడేనమ్మా. అదిగో చైత్ర వస్తుంది. అయినా వాడు పిలిస్తే మనం వెళ్ళాలా? అది కాదే, నిన్న అంత రిస్క్ చేసి అతన్ని కాపాడాడు కదా, థ్యాంక్స్ చెప్తే బాగుంటుందిగా. నువ్వెంత మంచిదానమ్మా. కొందరు ఉన్నారు బ్రెయిన్ బీరువాలో పెట్టి నోటిని డ్రైన్ లా వాడతారు. దేనికి? ఇంకెందుకు, తిట్టడానికి తినడానికి. ఏంట్రా అంటున్నావు? నువ్వు విన్నావుగా, నేను అన్నది అదే. పదని థ్యాంక్స్ సీను. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, పిలవగానే వచ్చినందుకు. ఏంటి విషయం? ఏం లేదు, నేను మా గురుగారిని కలిశాను. అయితే ఏయ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వసుదేవుడు అంతటి వాడు గాడిది కాళ్ళు పట్టుకున్నాడు. కొద్దిసేపు బీపీ కంట్రోల్ చేసుకో. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నాను విను. అది నాకేదో వీళ్ళ మీద డౌట్ కొడుతుంది, లోపల ఏదో జరుగుతుంది. పద వెళ్ళి చూద్దాం. ఏం జరుగుతుంది లోపల? ఏంట్రా ఇదంతా? ఏయ్ ఏర్పాట్లు చేసిన వాళ్ళని చెప్పమా, తొక్కలో కంగారు. ఏంటి సీను ఇదంతా? అది అలా నసుగుతావేంటల్లుడు, మ్యాటర్ చెప్పేయకుండా. నీ జాతకాలు బాలేవని మా గురుగారు చెప్పారు. అయితే నిన్ను ఆ అరటి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేస్తే అంతా బాగుంటుందంట. నా పర్సనల్ విషయాల్లో ఎంటర్ఫైర్ అవడానికి నువ్వెవరు? అది కాదు చైత్ర. చేతి కాదు, నువ్వు అల్లరి మాత్రమే చేస్తావనుకున్నా, కానీ ఇలా అల్లరి పాలయ్యే పనులు చేస్తావని అనుకోలేదు. అయినా నా గురించి నీకు ఏం తెలుసని నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. అయినా వాడితో మాటలంటే చెప్పు తీసుకుని కొట్టక అసలు పిలవగానే రావడం మనది తప్పు. పద వెళ్దాం. నువ్వు ఎక్కడికే? పెళ్లి చేసుకుని ఎక్కడికి పారిపోయావే? ఎక్కించండి రా. ఇంతకెవడాడో ఏం జరిగింది చెప్తేనే కదా తెలిసేది. వాడి పేరు కాశీ.
నేను వైజాగ్లో చదువుకునేటప్పుడు చైత్ర నేను క్లాస్మేట్స్. అక్కడ చైత్ర వాళ్ళ ఫాదర్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఎస్ఐగా ప్రమోషన్ వచ్చి పార్వతీపురం ట్రాన్స్ఫర్ అయ్యారు. స్టేషన్లో అడుగుపెట్టిన మొదటి రోజు వచ్చిన ఫోన్ కాల్ చైత్ర జీవితాన్ని మార్చేసింది. హలో, ఏ ఊరు? ఎవరామే? ఎలా జరిగింది? ఎవరు మాట్లాడరేంటి? దించండి. కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే కాటికెళ్ళేలాగా చేశాడు. సార్ ఇప్పుడు వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా ప్రమోట్ అయ్యాడు సార్. సార్ మనం ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి అతను మామూలుడు కాదు సార్. అతను మనకు అలవాటు అయ్యేంత వరకు మనం కొంచెం కంట్రోల్లో ఉందాం సార్. రేయ్, వార్నింగ్ ఇస్తున్నావా, విషయం చెప్తున్నావా? సార్ మేమేం చెప్పినా మీ మంచి కోసమే సార్. దాన్ని తీసుకొచ్చేరా. మీరైనా చెప్పండి అమ్మా. పెళ్ళాంచేస్తే బాధపడ్డానికి, పోలీసోడంటే భయపడ్డానికి నా కొడుకు కామన్ మ్యాన్ కాదు, కాశీ చెప్పాడికి. మీరున్నారంటే ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చాం సార్. కాశీ అంటే ఎవడెక్కడ? నా కొడుకు ఊళ్ళో లేడు. వస్తే కౌరెడతా, అప్పుడు రా. కనిపిస్తే అరెస్ట్ చేసి నీకు కబురెడతా, అప్పుడు నువ్వే రావాలి. నీ పెంపకం కరెక్ట్ కాదు. పదండి. కాశీ ఎక్కడ? ఊళ్ళో లేడు. వస్తే స్టేషన్కి రమ్మని చెప్పు. కాశీ ఉన్నాడా? ఇక్కడ లేడు. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? ఆ కాశీ గురించేనా? మీరు ఈ ఊరికి కొత్త సార్. ఈ కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. మాకంతా అలవాటైపోయింది సార్. సార్, ఇతనిపై 120 కేసులు పైగా ఉన్నాయి సార్. అవి ఈ కాగితాలకే పరిమితమైనాయి సార్. ఈ పార్వతీపురం మండలంలో ఏ రాజకీయ నాయకుడు గెలవాలన్నా ఇతని మద్దతు తప్పనిసరి సార్. ఇతను 10 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు సార్. పైగా 20 సార్లు దొంగ నోట్లు ముద్రిస్తూ పట్టుబడ్డాడు సార్. అంతెందుకు, మీరు అరెస్ట్ వారెంట్ పట్టుకుని తిరుగుతున్నారే, ఇలా చాలా మంది తిరిగారు సార్. కుదిరితే కొన్నాడు, కుదరకపోతే కొట్టాడు. మనకు కుటుంబాలు ఉన్నాయి సార్. నీ పేరుంటేనే వణుకు పుట్టాలన్నా. ఒళ్ళు బలిసిందా? రోడ్డు మీద తాగుతున్నావు? ఈ నర్సీపురం ఊర్లో కాశీ ఒంటి మీద చెయ్యేసావంటే కార్తికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. కరెక్ట్ గా దొరికావురా. సార్, మీరు చాలా రిస్క్ చేస్తున్నారు సార్. నేను డ్యూటీ చేస్తున్నాను. 3 రోజులు గవర్నమెంట్ హాలిడేస్. నేను వైజాగ్ వెళ్తున్నాను. కాశీ అంటే భయపడే వాళ్ళని ఇంటికెళ్ళి భజన చేసుకోమని చెప్పండి. తిరిగి వచ్చాక వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు.
మీ ఎస్ఐ వద్దా ఎందుకు వద్దంటున్నావు కాసే చెత్త నా కొడక ఊర్లో